ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోనికి వెళ్దాము. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని మీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మాపై మీరు మెండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము ఈ త్రిమాసమంతయు కూడా 7 పండుగలలో యేసు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. దేవుడైన యెహోవా ఇజ్రాయేలీలకు 7 పండుగలను ఆచరించమని ఇచ్చారు. అందులో మొదటి పండగ పస్కా పండుగ, రెండవది పులియను రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బూరల పండుగ, ఆరవది పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది గుడారాల పండుగ. ఈ 7 పండుగలలో యేసు ప్రభువారిని మనం చూడగలుగుతున్నాము. ఈ 7 పండుగలు వాటి యొక్క విధానము, దేవుడు ఏ దినమందు ఈ పండుగలను ఆచరించమని బోధించారో, ఆచరించడం ద్వారా వాళ్ళు ఎలాగ ఆచరించి దేవుని యొక్క పండుగలను ఎలా గైకున్నారో, తర్వాత యేసు ప్రభువారు ఈ పండుగలకు ఎలా సాదృశ్యంగా ఉన్నారన్న విషయాలను అన్నిటినీ ఈ త్రిమాసమంతయు మనం నేర్చుకొనబోతున్నాము. అందు నిమిత్తమై మీరందరూ ఈ యొక్క త్రిమాసమంతయు అందించబోతున్న ఈ పండుగల యొక్క వివరాలను, వాడి యొక్క నెరవేర్పును క్రమం తప్పకుండా వారము వీటిని వీక్షించాలని ప్రభు పేరట మనవి చేయొచ్చు. మిమ్మల్ని అందరినీ 7 పండుగలలో యేసు అనే ఈ శీర్షికకు, ఈ ధారావాహికకు, ఈ త్రిమాసానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ప్రత్యేకంగా ఆహ్వానించుచున్నాము. ఈరోజు మనము ధ్యానము చేయబోయేటువంటి అంశం ఏంటనంటే పస్కా పండుగ. మన ధ్యానం నిమిత్తమై లేవీకాండ గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మీరు మొదటి నెల 14వ దినమందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించవలెను. దేవుడైన యెహోవా తెలియజేయుచున్నటువంటి వాక్యం ఏంటనంటే, మొదటి నెలలో 14వ తారీఖు పస్కా పండుగను ఆచరించమని దేవుడు ఇజ్రాయేలీలకు తెలియజేశాడు. మొదటి నెలలో 14వ తారీఖు పస్కా పండుగ వస్తుంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఈ పస్కా పండుగను ఆచరించాలి. ఎలా ఆచరించమని దేవుడు బోధిస్తున్నారు. ఎలా వీరు ఆచరించాలి
అని మనం చూస్తే నిర్గమాకాండము గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఈ పండుగను మీరు ఆచరించవలెను, ఇది తరతరములకు మీకు నిత్య నిబంధన అని తెలియజేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలను, శోధనలను, ఇబ్బందులను వారు ఎదుర్కొన్నారు. దేవుడు వారు ఐగుప్తు దేశానికి వెళ్ళకముందే ఈ పండుగలను ఆచరించమని వారికి ముందే ఆయన బోధించారు. అయితే ఐగుప్తు దేశము వెళ్ళి వారు బానిసత్వాన్ని ఉండిపోయిన తర్వాత ఆ బానిసత్వంలో నుండి బయటకు వస్తున్నప్పుడు పస్కా పండుగను ఆచరించమని దేవుడు తెలియజేశారు. ఆ పస్కా పండుగను ఎలా ఆచరించాలి, ఎలా పాటించాలి, ఏం చేయాలో అన్ని విషయాలను నిర్గమకాండము 12వ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే దేవుడైన యెహోవా మోషేను, ఆరోనును పిలిచి, మీరు ఈ నెల మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగను మీరు ఆచరించవలెను. ఎందుకని ఇన్నిసార్లు తారీఖు మీకు తెలియజేస్తున్నాను అనంటే, రాబోతున్నటువంటి వారంలో ఈ పస్కా పండుగ ఎలా నెరవేర్చబడింది, ఏ తారీఖున జరిగింది, ఎలా నెరవేర్చబడిందో అన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అందుచేతనే తారీఖు మీకు ఇన్నిసార్లు మీకు బోధించుచున్నాను. అయితే మోషేతో, ఆరోనులతో దేవుడు చెప్పుచున్న మాటలను వారు విని మీరేం చేయాలంటే, ఈ నెల అంటే మొదటి నెల 10వ తారీఖున దశమి నాడు ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొనవలెను. దశమి అంటే 10వ దినమందు, ఈ నెల 10వ దినమందు ఒక ఏడాది గొర్రెను కానీ మేకను కానీ పొట్టేలను కానీ ఏదో దాన్ని మీరు తీసుకోనండి. తీసుకొని 14వ తారీఖు దాకా మీ వద్దనే పెట్టుకోనండి. అయితే 14వ తారీఖు వచ్చినప్పుడు సాయంకాల సమయమందు దానిని మీరు అర్పించండి, పస్కాను వీరు పాటించండి అని చెప్పాడు. ఇంకా దానిని మీరు వండుకొని మీరు తినాలి. వండుకొని మీరు దాన్ని తిను విధానాన్ని కూడా ఈ నిర్గమకాండము 12వ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు. అయితే తినవలసిన విధానము కూడా ఆయన బోధించాడు. ఎలా తినాలంటే, నడుముకు దట్టి కట్టుకొని, జోళ్ళు ధరించుకొని, జోళ్ళు తొడుక్కొని, కర్రలు చేతపచ్చుకొని త్వరపడుచు మీరు దానిని తినవలెను. అనగా ఐగుప్తు దేశము నుండి వారు బయటికి వస్తున్నటువంటి సమయంలో దీనిని మీరు పాటించండి అని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ బలిని మీరు తినాలి. పస్కా పండుగను ప్రతి ఒక్కరూ ఆచరించాలి. త్వరపడుచు దీనిని మీరు తినవలెను. అనగా విడుదల సమీపించుచున్నది. విడుదల మీకు వచ్చి ఉన్నది. ఈ యొక్క త్వరపడుచు అంటే ప్రయాణము వీరు ప్రారంభించబోతున్నారు. ఎక్కడికనంటే ఐగుప్తు దేశము నుండి
కానాను దేశానికి వీరు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి మీరు ప్రయాణమవుతున్నటువంటి ఈ సమయంలో మీరు నడుముకు దట్టి కట్టుకొని, కాళ్ళకు జోళ్ళు తడుక్కొని, చేతిలో కర్రను పట్టుకొని త్వరపడుచు దానిని మీరు తినండి. అంటే మీరు ప్రయాణానికి సిద్ధపడి, మీరు సిద్ధపడి అప్పుడు పూర్తిగా రెడీ అయిపోయి మీరు దీన్ని తినమని దేవుడు తెలియజేశారు. అందుచేతనే దేవుడు చెప్పించినటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఏంటనగా, ఈ పస్కా పండుగను ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి అని మీరు పరిశీలన చేయగలిగితే, బలి ఎందుకు అర్పించబడాలి అనంటే, ఒకరి పాపము నిమిత్తమై. ఉదాహరణకి ఇజ్రాయేలీయులు పాపం చేశారు. పాపానికి మన పాపము క్షమించబడాలి అనంటే పస్కా పండుగ దినమందు ఒక గొర్రెనో మేకనో బలి అర్పించాలి. పస్కా పండుగ దినమందు బలిని అర్పించకపోతే వారి యొక్క పాపాలు క్షమించబడవు. నా పాపములు క్షమించబడాలి అని అంటే పస్కా పండుగ దినమందు బలిని అర్పించాలి. బలిని అర్పించినప్పుడే పాపాల నుండి విముక్తి కలుగుతుంది. బలిని అర్పించకపోతే పాపాలనేవి క్షమించబడవు. అందుచేతనే పస్కా పండుగను ఆచరించమని దేవుడు తెలియజేశారు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మీరు చూసే 14వ వచనంలో, ఈ పండుగను మీరు ఆచరించవలెను, తరతరములకు మీకు నిత్య నిబంధన కట్టడ అని తెలియజేశాడు. అంటే ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడడానికి ఈ యొక్క పండుగను మీరు ఆచరించాలి. ఈ పండుగనే కనుక మీరు ఆచరించకపోతే మీ పాపాలనేవి క్షమించబడవని దేవుడు స్పష్టంగా తెలియజేశారు. అలా మనం ఈ అధ్యాయంలో ముందుకు వెళ్ళి మనం చూస్తే, ఐగుప్తు దేశంలో బలిని అర్పించిన తర్వాత గొర్రె కానీ మేక కానీ వారు చిందించిన రక్తము వారి యొక్క దారబంధాలకు రాసుకోవాలి, దారబంధాలకి రాయాలి. దారబంధాలకి చిందించబడిన రక్తము కనుక రాస్తే వారు మరణము నుండి తప్పించబడతారు. అనగా పస్కా పండుగ అనగా పస్కా బలి ఏం చేస్తుందంటే ఇశ్రాయేలీయుల్ని మరణము నుండి తప్పిస్తుంది. మరణానికి పాత్రులైన వీరిని మరణము నుండి ఈ పండుగ తప్పిస్తుంది. అందుచేతనే ఐగుప్తు దేశంలో వీరున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు దేవుడు తెలియజేశాడు, మీరు అర్పించినటువంటి ఆ యొక్క బలిని, ఆ రక్తాన్ని మీరు ద్వారబంధాలకు రాసుకుంటే మరణదూత ఆ ద్వారబంధాన్ని చూసి ఏం చేస్తాడంటే మిమ్మల్ని సంహరించకుండా వేరే ఇంటికి దేవదూత వెళ్ళిపోతాడు.
నీ యొక్క ద్వారబంధం మీద ఆ రక్తం కనబడాలి. రక్తము కనబడితే దేవదూత మిమ్ములను దాటి వెళ్ళిపోతాడు. రక్తమే గనక మీ ద్వారబంధం మీద కనబడకపోతే సంహార దూత మిమ్ములను నరహత్య చేస్తాడు, మిమ్ములను సంహరిస్తాడు అని దేవుడు తెలియజేశాడు. దేవుడు తెలియజేసినటువంటి ప్రకారంగానే ఇజ్రాయేలీలందరూ వారి ద్వారబంధాలపై రక్తాన్ని చిందించుకున్నారు. రక్తము చిందించబడిన తరువాత సంహారదూత వచ్చాడు. వచ్చి అందరినీ చూశాడు, అందరి ఇండ్లను చూశాడు. ఇజ్రాయేలీల యొక్క ఇండ్ల యొక్క ద్వారబంధాలకు మాత్రమే రక్తము ప్రోక్షించబడింది. ఐగుప్తీల ఇండ్ల ద్వారబంధాలకు రక్తము ప్రోక్షించబడలేదు. రక్తము ప్రోక్షించబడలేదు కాబట్టే సంహార దూత ఏం చేశాడంటే సంహరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఐగుప్తులందరూ చనిపోయారు, ఇజ్రాయేలీలు బ్రతికారు. రాజైన సింహాసనం మీద కూర్చునే ఫరో మొదలుకొని సేవకుడి వరకు ప్రథమ సంతానం అంతయు చనిపోయారు. అందరూ చనిపోయారు. ఐగుప్తీయులు చనిపోయారు. కారణం ఏంటనంటే ఇజ్రాయేలీలందరూ పస్కాను ఆచరించారు, ఐగుప్తీయులు పస్కాను ఆచరించలేదు. అనగా దేవుడు ఏ సంగతులైతే ఇజ్రాయేలీలందరికీ బోధించారో, ఏ సంగతులైతే వారికి వినిపించబడ్డాయో ఆ సంగతులను బట్టి ఆ పండగను ఆచరించడం ద్వారా ఆ బలిని అర్పించిన తర్వాత ఆ బలి ద్వారా ఇవ్వబడిన ఆ రక్తాన్ని ప్రోక్షించడం చేత వీరు మరణించకుండా మరణం నుంచి దాటి వెళ్ళిపోయారు. ఈ సంగతులను మనం అందరం అర్థం చేసుకోవాలి. పస్కా పండుగ వీరిని మరణము నుంచి తప్పించింది. పస్కా బలి పశువు మరణములోనికి వెళ్లకుండా వీరిని కాపాడింది. అసలు ఈ పస్కా పండుగను ఇంకెవరు ఆచరించారు అని మనం పరిశీలన చేయగలిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూస్తే, రాజైనటువంటి యెసై ఏలుబడిలో ఆయన పస్కా పండుగను ఆచరించాడు. రాజైన యెసై చాలామంది మోషే తర్వాత అనేక మంది రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. కానీ ఎవ్వరు కూడా ఈ పండుగను పట్టించుకోలేదు. అందుకని 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూస్తే, అనేక మంది న్యాయాధిపతులు, అనేక మంది రాజులు వచ్చారు, కానీ ఎవ్వరు కూడా ఈ పండుగను ఆచరించలేకపోయారు. దీన్ని పక్కన పెట్టారు, పక్క త్రోవ తొలగించారు, పాటించడం మానేసి పక్కన పెట్టేశారు. కానీ 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, రాజైనటువంటి యెసై ఈ పండుగను ఆచరించారు. ఎప్పుడు ఆచరించారు అనంటే
మొదటి నెల 14వ తారీఖున ఈ పండగను ఆయన ఆచరించారు. ప్రారంభంలో నిర్గమకాండము గ్రంథంలో దేవుడు ఎప్పుడు ఆచరించమని చెప్పాడో మొదటి నెల 14వ తారీఖున ఈ రాజు అయినటువంటి ఎస్ఐ కూడా మొదటి నెల 14వ తారీఖునే ఈ పండుగను ఆయన ఆచరించాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా పస్కా పండుగ అంటే ఈ పండుగ అర్థం ఏంటనంటే ఎవరైనా పాపి తన పాపాలు క్షమించబడాలి అనంటే, వారి తప్పిదములు మన్నించబడాలి అనంటే వారు చేయవలసిన పని బలిని అర్పించాలి. బలి అర్పించకపోతే పాపాలనేవి క్షమించబడవు. బలిని ఇవ్వకపోతే తప్పిదములనేవి మన్నించబడవు. మీ తప్పిదములు, మీ అపరాధములు, మీ పాపములు క్షమించబడాలి అనంటే పాత నిబంధన గ్రంథం అంతటిలో బలి అర్పించబడాలి. అందుచేతనే ఎస్ఐ రాజు ఈ పండుగను ఆచరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం మనం ఈ పండగ యొక్క ప్రారంభాన్ని చూసాము. ఈ పండగ యొక్క ప్రాముఖ్యతను మనం చూసాము. ఎందుకు అర్పించబడుతుందో, ఎందుకని ఈ పండుగను ఆచరించాలో కారణాలన్నీ కూడా మనం పరిశీలించి నేర్చుకున్నాము. కనుక వచ్చే వారం మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే ఈ పండుగ యొక్క ముగింపును మనం చూస్తాము, లేదా ఈ పండుగ యొక్క నెరవేర్పును మనం చూస్తాము. ఎలా ముగించబడిందో, ఏ రీతిగా ఇది నెరవేర్చబడింది. పాత నిబంధనలో ఉన్నటువంటి అదే నిరీక్షణ కొత్త నిబంధనలో కొనసాగించబడిందా, లేదా ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైనా మార్పులు జరిగాయా? ఈ పండగను ఆచరించాలా వద్దా, కారణం ఏంటని వచ్చే వారం మనం నేర్చుకొనబోతున్నాము. ఈ పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ప్రారంభాన్ని మనం చూసాము. అందుచేతనే బైబిల్ దగ్గరికి మనం రావాలి. మనుషుల ఆలోచనలు, మనుషుల యొక్క ఉపదేశాలు మనకు తృప్తినివ్వవు. పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గరికి మనం వచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని విషయాలను మనం అధ్యయనం చేసినప్పుడు కావలసినటువంటి సమాధానాలను మనం నేర్చుకొనబోతున్నాము. అందుచేతనే మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథంతోనే మనం జీవించి ఈ పండుగ యొక్క ముగింపును, దీని అంతాన్ని, దీని నెరవేర్పుని వచ్చే వారం మనం చదువుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ వారంలో పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యతను మేము విన్నాము తండ్రి. దాని ప్రారంభాన్ని మేము నేర్చుకున్నాము. దీని అంతాన్ని, దీని ముగింపును నేర్చుకునే చక్కటి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని
యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.